వాక్య స్వరూపుడైన దేవా, వాక్యం ద్వారా నాతోటి మాతోటి మాట్లాడండి. మమ్మల్ని సర్చ్ చేయండి. మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని తీర్చండి. దాస్తులుగా నేను నిలబడుతున్నాను ప్రభు. మీరే బోధించండి, మీరే మాట్లాడమనవచ్చు. వాక్యమైన యేసుక్రీస్తునామములో అడిగి పొందుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మీ అందరికీ కూడా మరోసారి ఈనాటి ఆరాధనకు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుని మనం కుటుంబాల్లో చూస్తున్నాం. ఇంట్లో సమాధానం లేదండి, మా ఒంట్లో సమాధానం లేదండి, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బందులే వస్తున్నాయి, చిక్కులే వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు చాలా మందిని మనం చూస్తాం. అలా రావడానికి కారణం ఏంటంటే మనసు అంతా ఎక్కడో పెట్టారు, ఎక్కడో ఉంచారు. కానీ ఎవరి మనసు ఎక్కడ ఉండాలి అంటే, ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడదువు. అంటే ఈ రోజు కుటుంబాల్లో సమాధానము లేకపోవడానికి, కలతలు రావడానికి, గొడవలు రావడానికి దేవుని మీద మనసు లేకపోవడమే. చాలా మంది అంటారు కదా, మనశ్శాంతి కరువైపోయిందండి. ఏమంటారు? మనశ్శాంతి కరువైపోయింది అంటారు. ఎలా కరువైపోయింది? ఎలా తెలుసుకున్నావు నువ్వు? ఎలా తెలుసుకున్నావు? ఏంటంటే మనసు పాడైపోయిందండి, మనశ్శాంతి కరువైపోయింది అంటే నువ్వు ఎలా తెలుసుకున్నావు? అంటే నీ ఇంట్లో ఏదో సంఘటన, నీ పిల్లల విషయంలో ఏదో సంఘటన, నీ భర్త విషయంలో ఏదో సంఘటన, నీ భార్య విషయంలో ఏదో సంఘటన, బయట ఏదో సంఘటన నీ మనసుని పాడు చేసింది. ఈ లోకములో ఈ మనసును పెట్టుకుంటే బాగుపడేది ఏమీ లేదు, కానీ ఈ ప్రశాంతత కోల్పోవడమే తప్ప ఏమీ లేదు. అందుకే అంటున్నాడు, ఎవరి మనస్సు నీ మీద, ఎవరి మీద అనుకుంటే నువ్వు శాంతంగా జీవిస్తావు, ఎవరి మీద అనుకుంటే ప్రశాంతంగా జీవిస్తావు, ఎవరి మీద అనుకుంటే నీవు బ్రతుకు బాగుంటుందంటే మనం నమ్మిన యేసయ్య మీద. హల్లెలూయా. అందుకే నేను పూర్ణ శాంతము గలవానిగా చేస్తాను, కాపాడుతానంటున్నాడు. మరి ప్రతి ఒక్కరూ చూస్తున్నాం కదా మనం, అయ్యా నా మనసు ఎవరి మీదో పెట్టేసుకున్నానండి. ఇక పిల్లలు ఎవరస్తులు వచ్చేసి చూస్తూ ఉంటే నా మనసు ఆ అమ్మాయికి ఇచ్చేసానండి అంటాడు. ఎవరికి? ఆ అమ్మాయికి ఇచ్చేసానంటాడు. మనసు ఇచ్చేసాడంట. మనసు ఇచ్చాడేమో, తర్వాత తిప్పలు తప్ప వెళ్ళి బతుకంతా బస్ స్టాండే. ఎవరి మనసు అనుకోవాలంటే, ఎవరి మీద అనుకోవాలంట? దేవుని మీద అనుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది. కొంతమంది ఈ మనసులో పాడు చేసుకోవడం గల కారణం ఏంటంటే, దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వక, దేవుని కంటే ఎక్కువగా లోకానికి స్థానం ఇచ్చి ప్రశాంతత కోల్పోతున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత, తెప్పలు వచ్చిన తర్వాత, మనసు ఎవరికో ఇచ్చిన తర్వాత వచ్చి నన్ను కాపాడు ప్రభువా. ఏంటి? ఎంతవరకు న్యాయం? నన్ను కాపాడు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా అని కళ్ళ ఎలా పడితే ఎలా కుదురుతుంది? అందుకే మనసు, ఎవరి మనసు అన్నాడు. ఎవరి మనసు అంటే ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారికి శాంతి ఉంది, ప్రశాంతత ఉంది. వారిలో దైవము ఉన్నాడు కాబట్టి కార్యాలన్నీ సాధ్యపరచబడతాయి. హల్లెలూయా. మరి ఎవరమో చూడండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, మనం ఎవరమో తెలియదు, కానీ దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేశాడంటే దేవుని దగ్గరికి ఆయన తెచ్చుకున్నాడు. తెచ్చిన తర్వాత మనము ఆయన వాక్యాన్ని రుచి చూచాము, ఆయన సన్నిధిని రుచి చూచాము, ఆయన మాట ఏంటో రుచి చూచాము, ఆయన దర్శనం ఏంటో రుచి చూచాము, ఆయన ఏంటో మనం రుచి చూచి తెలుసుకున్నాం. కనుక మన మనసు ఎప్పుడు కూడా మొదటి స్థానం దేవునికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మన మనసు ఏమైంది?
శాంతంగా మారింది. శాంతంగా మారింది. ఎలా శాంతంగా మారింది? ఎవరైనా ఏదైనా నిన్ను మాట్లాడితే నువ్వు తిరిగి మాట్లాడవు. వాక్యం ఏం చేసింది? శాంతంగా మార్చింది. నీ మీద గొడవ పడుతుంటే నువ్వు తిరిగి గొడవ శాంతంగా మార్చింది. అంటే ఎవరు మార్చారు? ఎవరి మనసు ఎవరి మీద ఆడుకుంటే వచ్చింది ఈ మనసు? దేవుని మీద ఆడుకుంటేనే ఈ మనసు వస్తుంది. మరి దేవుని మీద కాకుండా దెయ్యం మీద ఆడుకుంటే ఎలా ఉంటుంది? సాయంకాలానికి మా ఇల్లు చూస్తారండి, ప్రశాంతత కోల్పోతున్నామండి అంటారు ఒక స్త్రీలు. ఎందుకు? ఆడు తాగి వస్తున్నాడండి, తాగి వచ్చి ఎలా చేస్తున్నాడండి, ఇల్లంతా గొప్ప ఏంటి పీకి పంది చేస్తున్నాడండి, ప్రశాంతత కోల్పోయామండి, మనుషులను కోల్పోయామండి అంటారు. అంటే ఎవరికి చోటు ఇస్తే ప్రశాంతత కోల్పోతున్నారు? ఎవరికి చోటు ఇస్తే ప్రశాంతత దొరుకుతుంది? ఎవరికి మీరు స్థానం ఇవ్వాలి? నీ ఇంట్లో ఏదైనా తేడా వచ్చింది, ఇబ్బంది వస్తుంది, కానీ నీ మనసు మొదట ఆనుకోవాల్సింది దేవుని మీద. ఆనుకుంటే ఓకే, లేదంటే ఇంట్లో అంతా గందరగోళమే. ఏమండి? ప్రశాంతత అంతా కోల్పోతారు. అందుకే కాపాడబడాలి అంటే, రక్షించబడాలి అంటే, మనం పోషించబడాలి అంటే అన్ని విధాలుగా దేవుని దగ్గర మనం ఒదిగిపోతే చాలు. ఎవరి మనసు ఆయన మీద ఆడుకుంటుందో ఆయన పూర్ణ శాంతం గలవాడిగా కాపాడుతానంటున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని మీదే నిలకడగా మన మనసు ఉండాలి. పరిస్థితులు మారిపోతే మనుషులు మారిపోతున్నారు. మనము పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని హృదయానికి దగ్గరగానే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా బ్రతుకు మారిపోతా? నువ్వు నిలకడలేంది, నీ మాట నిలకడలేంది, నీ మనసు నిలకడలేంది, ఏం మారిపోతాయి? నువ్వు నీ బ్రతుకు మార్చుకో, మనం మనసు మార్చుకుంటే అప్పుడు అన్నీ మారుతాయి. అందుకే ఎవరో శాంతం, ఎవరో ప్రశాంతతం అంటే ఎవరి మనసు దేవుని మీద ఆడుకుంటున్నారు వారి పూర్ణ శాంతంగా కాపాడుతానంటున్నాడు. ఎందుకు కాపాడుతానంటాడు? నీవు ఆయన మీద విశ్వాసం ఉంచావు కాబట్టి. శరీరానికి వ్యాధి వస్తే తగ్గుద్ది, మనసుకు ఏదైనా మందు అంటారు. చాలా మంది అంటారు మనోవ్యాధికి మందు లేదంటారు. ఏ మనోవ్యాధి? మనసుకి ఏం పట్టుకుంది? జబ్బు వచ్చింది. ఏ జబ్బు వచ్చింది? మనసుకి జబ్బు. అది ఈ జబ్బు ఆ జబ్బు లేదు, మనసుకు అన్ని జబ్బులు పడతాయి. కానీ పట్టకుండా చూసుకొని ఏసై దగ్గర ఖచ్చితంగా మనసు ఆనుకునేలా చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతాం. లేకపోతే ఎంతవరకు అయినా అంతే. అందుకే ఉదయం శాంతి కావాలి, మనసులో శాంతి కావాలి. ఏంటంటే పరిస్థితుల మధ్యలో కూడా శాంతి కావాలి. స్వార్థ పని, మా పనే స్వార్థ పని, మా పని వేసే పని. ఉద్యోగాలు లేక రాలేదు, వ్యాపారాలు లేక రాలేదు, ధనం సంపాదించుకుని తెలివితేటలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి విడిచిపెట్టి వచ్చాం మేము. ఏం చేతగాక రాలేదు మేము. ఏమండి? మా పనే వేసే పని. దేవుని స్తోత్రం. ఎన్నాళ్ళు బతుకుతాం? కొద్ది కాలం. ఎన్నాళ్ళు తిరగబడతారు? ఈ మనసు పాడైపోయిన మాటలు వస్తాయి. అందుకే మీకు పని లేదా సంపాదించుకుంటే మూడు డబ్బు వస్తుంది ఈ రోజుల్లో కాలంలో. నాకు ఇచ్చిన రకాలైతే చాలా ఉన్నాయి. రోజు చాలా డబ్బు సంపాదించవచ్చు. కాదు, దేవుడు ఒక మాట చెప్పారు, ఆ మాటలో పడ్డాం. నాన్న అన్నాడు, అన్ని విడిచిపెట్టి వచ్చాం. తెలివితేటలు లేక కాదు, లోకంలో అన్ని కూడా తెలుసుకున్న వాళ్ళమే. పని లేదా? ఈ మాటలు చెప్పడానికే మేము వచ్చాం, అదే మా పని. దేవుని స్తోత్రం. అందువరకే శాంతి ఎలా వస్తుందంటే తిరగబడితే రాదు, గొడవ పెట్టుకుంటే రాదు, అల్లర్లు పెట్టుకుంటే రాదు, అన్నవాడిని అంటే రాదు. మనం చాలా జాగ్రత్తగా యేసు మనసు కలిగి ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మనం ప్రశాంతంగా జీవించగలం. యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేశారు? ఎవరైనా ప్రశాంతంగా ఉండొచ్చారా? ఆయన జీవితంలో 30 సంవత్సరాలు సాధారణమైన జీవితము, ఒక మనుషుడు ఎలా జీవించాలో చూపించాడు. తల్లిదండ్రికి ఎలా లోపడాలో ఆయన నేర్పించాడు. తల్లిదండ్రులకు పని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు
ఒంటరిగా పని చేశాడు. బైబిల్లో రాయబడి ఉంటాయి, ఏం తెలియదు కొంతమందికి. వారి తండ్రి గారు ఒంటరిగా పని చేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి గారి పనిలో పాల్పొంపులు పొందుకొని తండ్రికి తల్లికి సహకారిగా ఉన్నాడు. అలాగే 30 సంవత్సరాల జీవితం అంతా అలా మందిరంలో గడుపుకుంటూ తల్లిదండ్రులకి చెరువుగా ఉంటూ ఈ మనస్సును తండ్రి దగ్గరే ఎప్పుడు పెట్టాడు. తండ్రిని దేవుడు ఎందుకు పంపించాడు అన్న మాట మర్చిపోలేదు. వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నాడా ఏంటి? గాయాలు చేసేవాడు, దెబ్బలు కొట్టేవాడు, అవమానించేవాడు, ఉమ్ములు వేసేవాడు. ఇక ఒక రకమా వీడు దెయ్యాలు పట్టుకున్నవాడు ఏంటి, వీడు తాగుపోతాడు, తిరిగిపోతాడు అని ఎన్నో మాటలు మాట్లాడాడు. పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన మనసు తండ్రితో ఏకమై ఉంది కాబట్టి ఆయన ఎన్ని వచ్చినా తట్టుకోగలిగాడు. దేవుని స్తోత్రం. జయించగలిగాడు. మనం కూడా అంతే. మన మనసు యేసు మీద అనుకుంటే చుట్టూ పరిస్థితులు ఏమైనా సరే మనం ఏం చేస్తామంటే తట్టుకునే అవకాశం దేవుడు ఇస్తాడు. తట్టుకునే అవకాశం దేవుడు ఇచ్చి మనకి కష్టముల నుంచి, శ్రమ నుంచి, బాధల నుంచి, అనుభవం నుంచి విజయం దయచేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకోసం మనం ఏం చేయనప్పుడు మన మనసు దేవుడు మీద అనుకోవాలి.